ప్రభువు మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. మొదటి అధ్యాయము 18వ వచనము నుంచి 24వ వచనము వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిర్ణయించుకొనెను. యోసేపు ఎట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించే, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనను. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టమా. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనను. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరనట్లు ఇదంతయు సంభవించాను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించాను. ఇది క్రీస్తు సువిశేషము. ద్వివిధ రాకడ ప్రభువైన యేసుక్రీస్తు ద్వివిధ రాకడగా మన జీవితాలలోనికి తెంచేటువంటి సమయమున ఆనందము కోసం ఎదురు చూస్తూ సిద్ధపడేటువంటి మనము ప్రత్యేకంగా క్రీస్తు జయంతి అత్యంత సమీపములో ఉన్నటువంటి నేపథ్యములో దేవుడు అబ్రహాము గోత్రము దావీదు వంశము నుంచి ఈ లోకములో మనిషిగా నీతి కలిగినటువంటి రాజుగా జన్మిస్తారు అన్నటువంటి అనేక ప్రవచనాలను గురించి ఇంతకుముందు చూచాము. మళ్ళీ ఇర్మియా కూడా ఈ మెస్సియాను గురించి చక్కటి మాటలు చెబుతూ ఉన్నారు. నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొన్న రోజులు వచ్చుచున్నవి. ఈ రాజవంశములో మెస్సయా వస్తారు అని ప్రవచించినటువంటి ప్రవక్తలందరకు తుది మెరుగులు దిద్దుతూ ఇర్మియా ఈ ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. దావీదు రాజు వంశములో జన్మించేటువంటి ఆ రారాజు దావీదు రాజు లక్షణాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా అవి సంపూర్ణము కాదు కాబట్టి పరిపూర్ణమైనటువంటి రాజలక్షణాలతో జన్మిస్తారు అని స్పష్టం చేస్తున్నారు. దేవుని హృదయము తర్వాత అంతటి వాడు దావీదు మహారాజు అని బైబిల్ గ్రంథం చెబుతోంది. అందుకే భగవంతుడు కూడా ఆయన వంశములో నుంచే మెస్సియాను తన కుమారుని పంపించాలి అనుకున్నారు. కానీ ఆ రాజవంశములో చాలా లోపాలు ఉన్నాయి. దావీదు మహారాజే స్వయముగా పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, మోహ ప్రభావానికి గురవుతున్నాడు. ఆయన కుమారుడు సొలొమోను మహారాజు మహావిజ్ఞానవంతుడైనప్పటికీ యావత్ ప్రపంచంలో ఆయనకు మించినటువంటి లేక ఆయనను మించినటువంటి విజ్ఞానవంతులు ఎవరూ లేకపోయినప్పటికీ చివరిలో ఆయన పాపం చేస్తూ ఉన్నాడు. యోధమతం భ్రష్టు కావడానికి పునాదులు వేసిందే ఆయనే. అన్య స్త్రీలను వివాహం ఆడడము ద్వారా
మత విశ్వాసానికి తిలోదకాలు పలకడానికి ఆయనే ప్రారంభమవుతూ ఉన్నాడు. ఈ రకంగా వరసన రాజుల చరిత్రలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు వంశములో జన్మించినప్పటికీ కూడా వారిలో ఆ దైవాంశ సంభూతులుగా ఉండేటువంటి లక్షణాలు చాలా వరకు లోపిస్తూ ఉన్నాయి. దేవుని మనస్తత్వానికి అనుగుణంగా వాళ్ళు పాలించలేకపోయారు. అందుకే ఇర్మియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, నీతి కలిగినటువంటి రాసును ఎన్నుకుంటాను. కాబట్టి ఈ రారాసు మన కోసము జన్మించేటువంటి మెస్సయాగా జన్మించేటువంటి రారాసు దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పన. ఆ రాసు విజ్ఞానముతో పరిపాలించను. విజ్ఞానము ఒకటే కాదు, కానీ నీతి న్యాయాలు తప్పనటువంటి రాసుగా ఆయన మన మధ్యన జీవిస్తారు, మానవాళిని రక్షిస్తారు అన్నటువంటి ప్రవచనాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. క్రీస్తులో అది నెరవేరినటువంటి వేళ రారాజుగా క్రీస్తు జన్మించేటప్పుడు దేవుడు ఆయనకు ముందు తరానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. క్రీస్తుకు ముందు తరము యోసేపు. ఆయన జీవితము మానవత్వముతో కూడుకున్నటువంటిదే. అందుకే మానవత్వము పరిమళించిన వేళ ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు కుమారుడిగా జన్మిస్తూ ఉన్నారు. యోసేపు గారు తన భార్య గర్భవతి అయినప్పుడు, తన ప్రమేయము లేకుండా గర్భవతి అయినప్పుడు ఆయన మానసిక సంఘర్షణకు గురి అవుతూ ఉన్నాడు. నీతిమంతుడు కాబట్టి ఆయన రహస్యంగా తన భార్యను విడనాడాలి అనుకున్నటువంటిది ప్రాథమిక నిర్ణయము. కానీ ఆ నిర్ణయాన్ని, ఆలోచనను అలాగే ఉంచుకోలేదు. అంతర్గత సంఘర్షణకు గురి అయినటువంటి యోసేపు గారు తుదకు తన నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉన్నారు. కారణము నీతి కలిగినటువంటి మనిషి. తన కుమారుడు నీతిగల రాజుగా ఈ లోకములో ఉండాలి కాబట్టి ఆ నీతి తనలో నుంచే రావాలి, ఆ న్యాయము తనలో నుంచే రావాలి. దావీదు మహారాజు తన భార్య కోసము ఆమె భర్తనే చంపేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ తన భార్య కోసము ఆమె కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ఇష్టపడడం లేదు, తన భార్యను చంపడానికి ఇష్టపడడం లేదు, తానే బాధపడడానికి సిద్ధపడుతూ ఉన్నారు. తద్వారా ప్రభువు బోధించినటువంటి బోధనలు బాధల ద్వారా పరిపూర్ణత చెందడము, గోధుమ గింజ భూమిలో పడి నశించనిదే మొలక రాదు, జీవము రాదు అని బోధించినటువంటి ఆ బోధనలకు ఇక్కడ ప్రతిఫలము కనిపిస్తూ ఉంటుంది. లేక అంతరార్థము ఆయన జీవితమే ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే తాను బాధలు పడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన ద్వారా లేక తన కుటుంబంలో జన్మించబోయేటువంటి ఆ రారాజుకు ఆయన స్వాగతం పలుకుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయనకు కలలో దేవదూత కనిపించినట్లుగా చెప్పబడుతూ ఉంది. మిగిలిన అన్ని సందర్భాలలో కూడా దేవదూత డైరెక్ట్గా మనుషులతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. కానీ ఒక్క యోసేపు గారి వద్దకు వచ్చినప్పుడే కలలో కనిపిస్తూ ఉన్నారు. దాని భావాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కలలు ఎప్పుడూ కూడా మానవ ఆలోచనలకు అద్దం పడుతూ ఉంటాయి. కాబట్టి తనలో జరిగేటువంటి ఆ సంఘర్షణకు ఒక రూపము ఎక్కడ వస్తుంది అంటే తాను నిద్రపోయినప్పుడు వస్తూ ఉంటుంది. దేవునితో తనను తాను అనుసంధానం చేసుకున్నప్పుడు దైవ ప్రేరణ ఆయనకు కలలో కనిపిస్తూ ఉంటుంది. నీతి కలిగినటువంటి మనిషిగా తాను జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ నీతికి ప్రతిఫలము ఏమిటి అన్నటువంటి ఆలోచనలకు ఒక రూపకల్పన కలుగుతూ ఉంటుంది తాను నిద్రపోయినప్పుడు. ఆ నిద్రలోనే దైవ ప్రేరణ ఆయనకు వస్తూ ఉంటుంది. అందుకే దూత మాట్లాడినట్లుగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ దైవ ప్రేరణ ఏమిటి? తనలో ఉన్నటువంటి నీతి న్యాయాలను నిలుపుకోవడం, తనలో ఉన్నటువంటి మానవత్వాన్ని కాపాడుకోవడం, అమానవీయంగా ప్రవర్తిస్తూ ఇద్దరు ప్రాణాలు బలి తీయడం కాదు, కానీ మనిషిగా ఆలోచిస్తూ మనిషిగా తనలో మానవత్వాన్ని పెంపొందించుకొని వాళ్ళను సంరక్షించాలి. ఎందుకు అంటే అంతకుముందు పవిత్ర గ్రంథము ఘోషిస్తూ ఉంటుంది, ఏదైనా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది అని. తన భార్యపై తనకున్నటువంటి నమ్మకము, ఆమె ప్రవర్తనపై తనకున్నటువంటి నమ్మకము అంతకుముందు తాను చదివిన విన్నటువంటి
ఈ ప్రవక్తల ప్రవచనాలను జ్ఞప్తికి తెచ్చి ఉండవచ్చు. కాబట్టి ఏదో మహాద్భుతం జరుగుతుంది అని ఎందుకు అనుకోకూడదు. అద్భుతం ఒకవేళ తన కుటుంబంలో నుంచే వస్తూ ఉందేమో. కాబట్టి తన వివాహ సందర్భంలో చేసుకున్నటువంటి భాషలు, కట్టుబడినటువంటి నిర్ణయాలు, దేవునికి చేసినటువంటి ప్రమాణాలు, ఎలాంటి పరిస్థితిలో కూడా వాటిని విడనాడకూడదు అన్నటువంటి నీతికి ఆయన కట్టుబడ్డాడు. అందుకే ఆయన ద్వారా జన్మించినటువంటి లేక ఆయన కుటుంబంలో జన్మించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు రారాజుగా అదే నీతి న్యాయాలతో పరిపాలించడానికి, అదే మనస్తత్వము తనకు రావడానికి, అదే భావాలు, అవే ఆలోచనలు తనకు రావడానికి, మానవత్వముతో ఈ లోకములో జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. దేవుడే అయినప్పటికీ మనిషిగా రూపుదిద్దబడడానికి, మనిషిగా మానవత్వాన్ని సంతరించుకోవడానికి తల్లిదండ్రులే కారణమవుతూ ఉంటారు. అందుకే దేవుడు ఇక్కడ నీతి కలిగినటువంటి మనిషిని ఎన్నుకొని మానవత్వానికి ఒక తరం ముందే పునాదులు వేస్తూ, తద్వారా అసలు శిష్యులైనటువంటి మానవత్వము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి బయలుపరుస్తూ ఉన్నారు. క్రీస్తు జయంతి వేడుకల కోసము సిద్ధపడేటువంటి మనలో కూడా ఇదే మానవత్వము, ఇదే నీతి పరిమళించాలి. మనుషులముగా ఎప్పుడూ ఆలోచించాలి. దైవ ప్రేరణ మనకు అనేక విధాలుగా వస్తూ ఉంటుంది. మరి ఈ మానవత్వముతో జీవించడము అంటే మనము ఎంత బాధైనా పడవచ్చు, కానీ ఇతరులను బాధ పెట్టకూడదు. ఏకైక సూత్రం, అంతకు మించి ఇంకొకటి లేదు. మనం బాధపడడం దేవుని చిత్తమైతే ఇట్స్ ఓకే, మనం బాధపడడానికి సిద్ధపడాలి. ఎలాంటి బాధనైనా సరే మనము భరించడానికి సిద్ధపడితే దైవ సహాయము మనకు తోడుగా వస్తూ ఉంటుంది. బాధపడాలని నిర్ణయించుకున్నటువంటి యోసేపు గారికి పోయిందేమీ లేదు, కానీ అన్ని వేల రెట్లు ప్రతిఫలము తన జీవితంలో, అంతటి గౌరవము తన జీవితంలో తనకు లభిస్తూ ఉంటుంది. మన జీవితాలు అంతే. కింద మామూలుగా తెలుగులో ఓ సామెత చెబుతూ ఉంటారు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని. చెడ్డవాళ్లకు మాత్రమే కష్టాలు వస్తాయి, చెడ్డవాళ్లకు మాత్రమే బాధలు వస్తాయని అనుకోవడం పొరపాటు. కానీ మంచి వాళ్లకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనము మంచి చేసి బాధలు పడినప్పుడు, మంచి చేసి కష్టాలు పడినప్పుడు దానిని దైవ నిర్ణయముగా తీసుకొని మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని, మనలో ఉన్నటువంటి నీతిని మరింత ఎక్కువగా పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలము మన జీవితంలోనే మనము అనుభవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే మన తర్వాత తరాలకు కూడా మనము ఓ సాక్షిభూతులముగా నిలవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. నీతిగల రాజును ఎన్నుకుంటాను అని దేవుడు చేసిన వాగ్దానము, ఆయన వంశ పారంపర్యంగా వచ్చేటువంటి మనము ఆ రాచరికములో భాగాన్ని పంచుకుంటున్నాము. కాబట్టి మనము కూడా నీతి కలిగిన రాజులముగా, నీతి కలిగిన రాణులముగా తయారు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలా తయారు కావాలి అంటే మనలో ఉండాల్సినటువంటిది ఖచ్చితంగా మానవత్వము, మనలో ఉండాల్సినటువంటిది నీతి న్యాయములు. ఇవి ఉంటే చాలు, అవే మనలను రక్షణకు నడిపిస్తూ ఉంటాయి. మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ప్రభువైన యేసుక్రీస్తు ఏ పని చేసినప్పటికీ చాలాసార్లు ప్రజలు అన్నారు దేవుడు మనతో ఉన్నారు అని. అదే భావము మనము ఎక్కడ ఉన్నా, ఎవరితో మాట్లాడినా, ఏ పని చేసినా ఇదిగో దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి భావాన్ని కలిగించగలగాలి. దేవుడు మనలను సంరక్షిస్తున్నారు అన్నటువంటి భావాన్ని కలిగించాలి. అప్పుడు మనము పొందేటువంటి ఆనందము, ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి ఆనందము, అదే శాశ్వతమైనటువంటి ఆనందము. ఈ ఆనందముతోటే ప్రభువైన యేసుక్రీస్తుకు నేడు క్రీస్తు జయంతిలోనూ జీవితాంతమున ఒక మహారాజుగాను ఆనందముతో ఎదురేగి ఆహ్వానించేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.